అమ్మ ఆ రోజుల్లో అంత పని మీద పడేసి అంత భారం మోసి ఆ అత్తగారులు ఆడపడుచులు తోటికోడళ్ళు ఇంతమందితో ఉంటూ మళ్ళీ రోజు ఏవో ఒక చిన్న చితక చికాకులు ఇరిటేషన్లు గొడవలు ఇవన్నీ డబ్బులు ఇబ్బందులు ఇన్నిటి మధ్య మీకు ఎప్పుడు అనిపించలేదా ఏంటి లైఫ్ నేను ఇందులోంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అట్లా అనుకుంటున్నారు అమ్మ ఇన్ని సమస్యలు ఉంటే మా వల్ల కాదు మేము ఇక్కడ ఉండలేము మేము ఐ వాంట్ జస్ట్ రన్ అవే ఫ్రమ్ హియర్ అనుకుంటారు అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు మీ రోజుల్లో ఇన్ని సమస్యల మధ్య అసలు ఎట్లుండేవాళ్ళు మీరు ఎవరికి చెప్పుకోవటానికి ఇది ఉండేది కాదు అమ్మా నాన్న చెప్తే బాధపడతారు కదా చెప్పేవాళ్ళం కాదు అత్తగారి మామగారి చెప్పే ధైర్యం ఉండేది కాదు ఇక దానికి అడ్జస్ట్ అవ్వటమే నేర్చుకునేవాళ్ళం అంతే దానికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చిన దాకా వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు మేము ఉన్నాం అనుకో 2-3 ఏళ్ళు పిల్లలు అందరం కలిసి ఖమ్మంలో ఉన్నాం ఖమ్మంలో ఉంటే బాగానే ఉండేది పిల్లలు సచ్చ ప్రేమ పడేవాళ్ళు మా మరదులు ఆడబోయి కానీ ఏమున్నా పిల్లల ఎడ్యుకేషన్ అది దెబ్బతింటుందని నాకు అనిపించింది ఇక్కడ ఎడ్యుకేషన్ వాతావరణం అంత కనిపించలే ఎందుకంటే వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు ఇక పొద్దుకులు జనం గోల అట్లా హడావుడిగా ఉండేది ఇట్లా ఈ పరిస్థితిలో మళ్ళీ పిల్లలు ఎడ్యుకేషన్ దెబ్బతిందనుకో ఇక మనం ఏం చేయలేము ఆస్తులు లేవు ఎట్లనా అనిపించేది అనిపించి ఎప్పుడైతే చిన్న ఉద్యోగం హైదరాబాద్ కోసం ట్రై చేసి వచ్చిందో అసలు ఇంకోళ్ళని అడగలేదు ఇంకోళ్ళను సలహా కూడా తీసుకోలేదు ఫస్ట్ బెడ్డింగ్ పట్టుకొని వచ్చేసాం అట్లా ఇక్కడ వచ్చి సుఖపడ్డావా అంటే సుఖమేం పడలే ఎదుర్కొన్నాం కష్టాలు నష్టాలు ఇద్దరం కలిసి చిన్న ఉద్యోగాలు 250 సంపాదించేవారు దాంతో ఎంత కష్టపడేవాళ్ళం అంటే అసలు ఒకరోజు ఈ పిల్లలు నాకు ఎందుకు పుట్టారా అన్నంత కూడా అనిపించేది అంత కష్టపడేవాళ్ళం అయినా అంత కష్టంలో కూడా ఎదుర్కొన్నారు ధైర్యంతో ఎవరితో చెప్పుకునే వాళ్ళం కాదు ఇప్పుడు చిన్న సమస్య వస్తే అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే సూసైడ్ చేసుకుంటున్నారు కదా మరి అన్ని సమస్యల వలయంలో చిక్కుకున్నా కూడా మీకు ఎప్పుడు అనిపించలేదా నేను బతకూడదు చచ్చిపోవాలి అసలు ఉండకూడదు అమ్మో ఈ పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం పిల్లలు ఎప్పుడు హ్యాపీనెస్ ఎక్కడుండేది పిల్లలతో ఉండేది మంచిగా మొగుడు ఉద్యోగం చేసి వచ్చి పాప స్ట్రెయిన్ అయ్యి ఎంత వచ్చినా కానీ 2 గదుల్లో ఉన్నా కానీ పిల్లలు ఎంకరేజింగ్ ఉండేది అంటే వాళ్ళు మంచిగా పైకి రావడం వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోవటం పాప మనం ఏది పెడితే అదే అంటే కోఆపరేషన్ ఉండేది చాలా ఇది అనిపించేది నాకెప్పుడు దేవుడి మీద నమ్మకం ఆ నమ్మకంతోనే అప్పుడు ఇప్పుడు కూడా జనరల్గా అత్త కోడళ్ళ ప్రాబ్లమ్స్ చాలా పెద్దది చేసి చెప్తారు అందరూ ఎక్కడైనా ఉంటాయి అని అంటారు అంటే దేని వలన అంటావు అది నాకైతే టీవీ సీరియల్లు ఇవే వెనక అత్తగారు అరిచినా కానీ అంత పట్టించుకునేవాళ్ళం ఎందుకు పట్టించుకునేవాళ్ళు కాదు అదే మీకప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి అట్లేం కాదు పిల్లలు ఊరుకోరు కదా ఎవరన్నా అంటే అదేలే కానీ ఏం మంచిది అవుతుంది అది పెద్దవాళ్ళు మన అమ్మ అన్నదా అని అనుకుండేవాళ్ళం ఓహో మన అమ్మ అంటే ఓకే అయినప్పుడు అత్తగారు ఎందుకు అత్తగారు కూడా చేస్తోంది కదా పాపం అనుకోవాలి కానీ అనుకుండేవాళ్ళు అత్తకు కూడా ఆపేక్ష ఉంటుంది ఎందుకు ఉండదు కొడుకు కోడల మీద అట్లా సో అప్పట్లో అత్తగారితో ఏమన్నా ఇష్యూస్ గొడవలు అయినా సర్దుకుపోయేవాళ్ళు మొగుడుతో మంచిగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఉన్న కాసేపు మళ్ళీ అక్కడ పంచాయతీలు రాకుండా మంచిగా సో మొగుడికి ఏం చెప్పేవాళ్ళు కాదు నువ్వు ఎప్పుడు డాడీకి ఏమి చెప్పేదాన్ని కదా అంటే ఏమన్నా ఇష్యూస్ అంటే ఆ మగవాళ్ళతో అంత చనువు ఉండేది కూడా కాదు టైం ఉండేది నీ మొగుడే కదా అట్లా కాదుగా అసలు అంటే ప్రైవేట్గా ఏముండేది కాదు ఒక మాట మాట్లాడుకోవటానికి చాలా ఈవెంట్ అది కూడా అట్లా ఉండేది అంటే ఈవెంట్ అంటే అంత టైము అంత స్పేస్ వచ్చేది కాదు చిన్న చితక సమస్యలు అవి ఎప్పుడు నువ్వు డాడీతో షేర్ చేసి ఎట్లా చెప్పుకునేవాళ్ళం అంటే మంచి అక్క చెల్లెళ్ళం అందరం అర్ధరాత్రి వరకు మంచి జనం ఉండేవాళ్ళు కదా పుట్టిల్లో పోయేవాళ్ళం కూర్చొని అందరం ఎవరింటి సంగతి అందరికి ఇవే ఉండేవి అట్లా మంచిగా జోక్ లాగా ఒక బాధ లాగా అట్లా చెప్పుకునే మంచి టైం పాస్ చేసుకొని తెల్లవారుదాం వరకు మంచి ఉండేవాళ్ళం ఒక్కరోజు మళ్ళీ మా నాన్న ఎక్కువ రోజులు ఉండనిచ్చేవారు కాదు మొదలు అమ్మాయి ఒక్కరోజు ఉండగానే ఇంకా పోవాలన్నట్టు సిగ్నల్స్ ఉండేవి మళ్ళీ ఎవరిళ్ళ వాళ్ళం హాయిగా మళ్ళీ అది పవర్ వచ్చి పోయేవాళ్ళం ఓకే వచ్చేసి బ్యాటరీ రీఛార్జ్ చేసుకొని పోయేవాళ్ళం పుట్టిన సరే ఒకటి చెప్పు మీరు ఒక్కళ్ళే అడ్జస్ట్ అయ్యేవాళ్ళ లేదా మగవాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యేవాళ్ళ ఆ రోజుల్లో అంటే మగవాళ్ళకు అంటే నేను అనేది ఇప్పుడు అత్తగారితో ఏమైనా ఇష్యూ ఉందనుకో లేకపోతే ఆడపడుచుతో ఏమైనా ఇష్యూ ఉందనుకో
అది మీరు వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదంటున్నారు. ఓకే సరే చెప్పేవాళ్ళు కాదు వదిలే. బట్ మీ ఫేస్ చూసి మిమ్మల్ని చూసి ఏమన్నా అర్థం చేసుకునేవాళ్ళ అసలు వీళ్ళు సఫర్ అవుతున్నారు, ఏదో ప్రాబ్లం ఉంది, మాట్లాడాలి, తెలుసుకోవాలి, ఏమన్నా ఉండేదా అసలు ఆ రోజుల్లో? ఏమన్నా ఒక అండర్స్టాండింగ్? అట్లా వాళ్ళు బిజీ ఉండేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీస్ కదా, ఎవరికోళ్ళలో బాగాలేకపోవటం, ఇక వాళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని ఇంకా మనం బాధ పెట్టకూడదు. డబ్బుల భారం అంతా పాపం మగవాళ్ళ మీదనే ఉండేది కదా అప్పుడు. అందుకే ఎక్కిదెక్కి వాళ్ళ జోలికి పోయే వాళ్ళం కాదు. కానీ ఎందుకు అంటే ఇంత త్యాగం ఎందుకు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఆడవాళ్ళు? వాళ్ళని వాళ్ళు పక్కకు పెట్టేసి ఏం పక్కకు పెట్టుకోలే, మంచిగానే ఉండేవాళ్ళు. అంటే చెప్పు మంచిగా ఉండడం అంటే ఏంటి చెప్పు? మంచిగా ఇంటికి వచ్చేవాళ్ళు, హాయిగా వాళ్ళతో ఎంజాయ్ చేసేవాళ్ళం, మంచిగా ఉండేది. చుట్టాలు పక్కాలు ఎప్పుడు చూసినా, మా ఇల్లు రాజభవన్లో అయితే ఎప్పుడు పెళ్ళిళ్ళు లాగా ఉండేది. అంటే వంట పని చాకిరి ఉండేది. డాడీ అయితే 10 మందిని, 50 కప్పుల కాఫీలు, ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పని ఉండాలి. ఆ రోజుల్లో మీకు బాగా పని ఉండేది ఒకటి, చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు. ఏమన్నా సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు మాట్లాడుకుని మాట్లాడుకునేవాళ్ళం. మళ్ళీ ఎవరి ముందటన్నా పరువు పోతుందని చచ్చ భయం ఉండే. ఇప్పుడు పిల్లలకు ఆ పరువు అన్నది లేదా. ఏదైనా ఓపెనే అసలు. ఇంకా కావాలంటే టీవీలలో కూడా ఎక్కి చెప్తున్నారు. అసలు కరెక్ట్ కాదంటావు? చెప్పకూడదు. ఏదైనా సమస్య సాల్వ్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లల్లో అది లేదంటావమ్మా? అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అస్సలు అవి నేర్పాలి స్కూళ్ళల్లో కానీ. చాలా మంది ఆడపిల్లలకి మగపిల్లలకి విపరీతమైన ధైర్యం ఉందంటారు. ధైర్యం ఉందా లేదా? చాలా ధైర్యాలు. మా మనవరాలు అయితే ఎక్కడికో ఒక్కటి పోయి వచ్చింది. అటువంటి ధైర్యాలు పిల్లలకు నేర్పుతూనే ఉన్నారు. కానీ సొసైటీ, నీ దృష్టిలో ధైర్యం అంటే ఏంటి? ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఏమైనా సమస్య వస్తే, ఏమైనా ఇష్యూ వస్తే, ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ధైర్యం అనేది ఎట్లా తెచ్చుకోవాలి? ఏం చేయాలి? చాలామంది నీరు గారిపోతున్నారు, చెప్పా కదా, సూసైడ్ల దాకా వెళ్ళిపోతున్నారు, సాల్వ్ చేసుకోలేక పారిపోతున్నారు. సో నీకేమనిపిస్తుంది ధైర్యం అంటే ఏంటి నీ దృష్టిలో? ధైర్యం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి, ఎందువలన, మన వలన, వాళ్ళ వలన అన్నది బాగా చేసుకోవాలి. ఇంకోటి కొంచెం ఆలోచించుకొని ఎవరన్నా మన ఆత్మలు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు ఉన్నారు కదా బాగానే, వాళ్ళతో వాళ్ళు చెప్పిన మాటన్నా వినాలి, కనీసం షేర్ చేసుకోవాలి. అంతేగాని ఈయనను నేను ఇట్లనే మొండితనంగా ఉంటా అంటే లైఫ్లే పాడైపోతున్నాయి. ఆడపిల్లలు అంతే, స్టూడెంట్స్ అంతే. అది తప్పు కదా పాపం. పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు.